పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. నంద్యాల జిల్లా డోన్ జనసేన ఇన్ఛార్జ్ గడ్డం బ్రహ్మం ఉద్యోగాల పేరుతో పలువురిని మోసం చేశాడు. గురుకుల పాఠశాలల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేశాడు. 3 లక్షలకు బేరం కుదుర్చుకుని 2 విడతల్లో ₹1,00,000 తీసుకున్నాడని దస్తగిరి అనే బాధితుడు చెబుతున్నారు. తనకు ఇస్తానన్న ఉద్యోగంలో వేరే వాళ్ళు ఉండటంతో జనసేన నేత బ్రహ్మంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే బెల్ట్ షాపుల పేరుతో పలువురి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు డోన్ జనసేన ఇన్ఛార్జ్ గడ్డం బ్రహ్మంపై ఆరోపణలు వస్తున్నాయి. పైన సంవత్సరంలో గురుకులు కాంట్రాక్ట్ బేసిక్ కింద జాబ్ ఇప్పిస్తానని గడ్డం బ్రహ్మం నాతో 25,000 తీసుకెనాడు. తర్వాత రెండో విడతగా 70,000 తీసుకెనాడు. ఇంతవరకు జాబులు వస్తున్నాయని చెప్తూనే ఉన్నారు, కానీ ఎలాంటి జాబులు అయితే రావడం లేదు. ఇది జరగబట్టి 8 నెలలు అయింది. కన్నగా జాబ్స్ స్కూల్లో తెరిచినారు, జాయినింగ్స్ కూడా అయిపోయినాయి. నాకు నమ్మకం లేక నిన్న రాత్రి పోలీస్ స్టేషన్ కాటికి వచ్చినాను. ఈరోజు వచ్చేసి సారు పొద్దున్న రమ్మన్నారు, ఈరోజు వచ్చినాను. మొత్తం వచ్చేసి జాబ్కి వచ్చేసి 3,50,000 అడిగినారు. ఫస్ట్ విడతగా డిసెంబర్ 5వ తారీఖు డిసెంబర్లో 25,000 కొట్టినాను. తర్వాత ఒక 3 నెలల తర్వాత 70,000 ఫోన్పే ద్వారా నేను అమౌంట్ పే చేసినాను. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి, ఉద్యోగాల పేరుతో డోన్ జనసేన ఇన్ఛార్జ్ గడ్డం బ్రహ్మం పలువురిని మోసం చేసినట్లుగా బాధితుడు చెప్తూ ఉన్నాడు. ఏంటి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్? కవిత, ఏదైతే ఈ యొక్క జనసేన నాయకుడు గడ్డం బ్రహ్మం ఆ యొక్క మోసాలు పాల్పడడం అనేది ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా యొక్క బెల్ట్ షాపులు ఇప్పిస్తామంటూ ఆ మోసాలకు పాల్పడిన ఆరోపణలు కూడా ఈ యొక్క జనసేన నాయకుడి పైన ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క డోన్ పట్టణంలో ఉద్యోగాల పేరిట మోసాలు చేయడం జరిగింది. ఈ యొక్క ఉదంతం బయటపడిన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే గురుకుల పాఠశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని 3 లక్షల రూపాయలు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అది కూడా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులే వారి దగ్గరే యొక్క డబ్బులకు ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అయితే ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఇప్పటిదాకా ₹1,00,000 దాకా ఈ యొక్క బాధితుల నుండి ఇప్పించుకోవడం జరిగింది. అతను కూడా నమ్మి ఖచ్చితంగా ఈ యొక్క కూటమి నాయకులు చెప్తున్న దాని ప్రకారంగా ఉద్యోగం వస్తుందనే ఎంతో ఆశతో అప్పు సప్పు చేసి ఒక డబ్బుల్ని కట్టడం జరిగింది. అయితే గురుకుల పాఠశాలల్లో ఇతరులు ఉద్యోగానికి రావడంతో ఈ యొక్క మోసం అనేది బట్టబయలైన పరిస్థితి కనపడుతుంది. బాధితుడు అతన్ని ఆశ్రయించి తనకు న్యాయం చేయాలి, తన డబ్బు వెనక్కి ఇవ్వాలని చెప్పగా అతను ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఈ యొక్క గడ్డం బ్రహ్మం మీద ఈ యొక్క ఫిర్యాదు చేయడం జరిగింది. సొంత పార్టీ సంబంధించిన వాళ్ళని కూడా ఈ యొక్క ఉద్యోగాల పేరిట మోసాలు పాల్పడడం అనేది జనసేన నాయకులకే చెల్లిందంటూ వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్లయినా కానీ తనకు న్యాయం చేయాలంటూ ఈ యొక్క బాధితుడైతే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తం మీద ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి విషయంలోనూ ప్రతి కాంట్రాక్ట్ లోనూ ఇటువంటి మోసాలకైతే కూటమి నేతలు పాల్పడుతున్న పరిస్థితి. తమ పార్టీ వాళ్ళే కాదు, సామాన్య ప్రజల దగ్గర కూడా ఈ విధంగా ఈ యొక్క ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని మోసాలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. గతంలో కూడా ఇతని మీద పలు ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే బెల్ట్ షాపుల విషయంలో కూడా ఆ బెల్ట్ షాపులు ఇప్పిస్తాము, వాటిని నడిపించడానికి పర్మిషన్ ఇప్పిస్తామంటూ డబ్బులు కూడా తీసుకున్నాడనే ఆరోపణలు ఇతని మీద ఉన్నాయి. కవిత, రైట్ లోకేష్, థ్యాంక్ యూ.